మా అమ్మ మా చిన్నమ్మ పని చేసేంత అలసిపోయారు, కూర్చున్నారు కాసేపు. ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే వచ్చాము. ఈరోజు మొత్తం నిన్ననే కదా దింపించింది. అన్నింటికి నేనైతే నీళ్ళు పట్టేశాను. కానీ ఇవన్నీ ఇక్కడ కాదు, ఎక్కడెక్కడ పెట్టాలనేది సెట్ చేసుకోవాలి. ఫ్యూచర్లో ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు కూడా అడ్డం రాకుండా చూసుకోవాలి. ఇక్కడ పైన అంతా క్లీన్ చేసి అంతా ఊడ్చి మంట పెట్టేశారు, చెత్త అంతా అమ్మ చిన్నమ్మ కలిసి. ఇంకా చాలా వరకు నారు ఉన్నాయి, కొత్త రకం వంకాయలంతా నారు మొలిచాయి చూడండి. నర్సరీ నుంచి తెచ్చినట్టు ఉన్నాయి. ఇది చెట్టు ట్రిమ్ చేయడానికి మషిన్ ఉన్నింది, ఇంట్లో ఉంది ఆల్రెడీ. బట్ అదేమో వర్క్ చేయలే, రిపేర్ అయింది. ఈయన చెక్ చేస్తున్నాడు. ఎందుకండి చెత్త చెదారం అంతా చెక్కలు అన్నీ మంట పెట్టేసాం. మంట పెట్టినలా భయపడినాయి. ఈరోజు మంట పెట్టేసరికి పక్షులేమో రాలే, ఇక్కడికి వేరే చెట్టు మీదకి పోయినాయి. పక్కన వేరే చెట్టుకు సౌండ్ వస్తుంది. ఇక ఫస్ట్ హార్వెస్ట్ వితిన్ 2-3 డేస్లో పెట్టేస్తాను. అప్పుడే ఏముంది హార్వెస్ట్ అనుకోవచ్చు మీరు, చూపిస్తాను. అది కూడా చాలా ఉంది. ట్రాన్స్పోర్ట్లో చాలా వరకు దెబ్బతిన్నాయి. ఇది కంపోస్ట్ టవర్ ఉంది కదా, ఇది ఒకటి సెక్షన్ మొత్తం పోయింది. ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ పగలగొట్టేశారు. అదిగోండి విరిగిపోయింది చూడండి, అక్కడ పడేసాం. భలే బాధేసింది. ఇంకేమంటే ఒక సెక్షన్ పోయినా మిగిలిన సెక్షన్స్ సెట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, హైట్ తగ్గిపోతుంది. కానీ పోవడం ఒక విషయం. అయితే ఇది నేను చెప్పినాను కదా, మా ఆయన పని తొందరగా చేయించేద్దామని నన్ను నిద్ర లేపకుండా తెల్లవారుజామునే పని మొదలు పెట్టేసుకున్నాడు. ఇది ఎక్కువ మనకి కోకోపీట్ వర్మీ కంపోస్టే కదా ఉన్నింది. పొడి పొడిగా అంతా ఎత్తేసరికి రాలిపోయింది అనమాట. వాళ్ళకి ఎత్తడం చేత కాలేదు. దాంతో ఈ వంకాయ చెట్లు అన్నీ వచ్చి బయటపడ్డాయి. ఇంకా నేను ఆ రోజు మధ్యాహ్నం వరకు కుదరలేదు నాకు, నిన్న వచ్చి చూసేకి వాడిపోయినాయి అన్నీ. నేను ఎక్కడిపక్కడ ఆ ఎండకి ఎక్కడ నాటలేక వాటిల్లోనే మట్టి పోసేసి అన్నీ ఉరికే అట్లా పెట్టేసి, చూడండి ఎంత పెద్దగా అక్కడ ఒకటి ఉన్నాయి కదా, అన్నీ ఒక దాంట్లో వేసేసి మట్టి పోసేసాను. ప్రస్తుతానికైతే ఇది చనిపోలేదు, మళ్ళీ ఫ్రెష్ అయింది. నిన్న కంప్లీట్గా ఇంకా చనిపోయిందేమో అన్నట్టు అయిపోయింది. ఈరోజు మళ్ళీ బాగా అయింది. పక్షులు భయపడలేదు, మళ్ళీ వచ్చేసాయి. సౌండ్ వస్తుంది చూడండి. నేను రావేమో మంట చూసి పాపం అనుకున్నా. ఇక్కడ ఇదిగోండి ఈ చెట్టు పళ్ళే బాగానే ఉంది వంకాయ. ఇక పై సెక్షన్లో ఉన్న టొమాటో బ్రింజాలు ఇవి మాత్రం పడిపోయింటే నేను మళ్ళీ చిన్న పాట్లో వేశాను. తర్వాత ఇంకా కొన్ని విరిగినట్టు ఉన్నాయి, బాగా బాధ అనిపించినవి చూపిస్తాను అండి. అంతా ఊరికే ఇట్లా లైన్ పెట్టేశారు అన్నీ. ఇదిగోండి ఇది బెల్ పెప్పర్ ఉన్నింది కదా, అది మొత్తం కొమ్మ విరిగింది. ఇదిగోండి ఇక్కడ ఉన్నింది కొమ్మ, మెయిన్ కొమ్మే విరిగింది. ఈ చిన్న కొమ్మ నిలబడింది. ఆ కొమ్మ ఊరికే చెక్కాను, కొంచెం తడిగా ఉంటే అన్న ఇది తొందరగా పండుతుంది అనేసి సీడ్స్ కోసం. దీనికి 2 ఉన్నాయి చూడండి కాయ. ఏమన్నా వేర్లు వస్తాయేమో అని ఆశతో పెట్టాను, చూడాలి. ఇక ఈ లైన్స్ ఉన్న మొక్కలన్నీ కూడా మావి కాదు, కానీ ఇప్పుడు మావే. అంటే ఇక్కడ రెంట్కు నిన్నారని చెప్పాను కదా, వాళ్ళు పెట్టుకొని ఉండినారు. ఇంకా తీసుకుపోలేకనో మరి కొత్త ఇంట్లో ప్లేస్ లేకనో వాళ్ళు తీసుకెళ్ళలే, వదిలేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఇంకా మేమే చూసుకుంటున్నాం. ఇది చూడండి కలర్ వల్ల ఉంది కదా, బాగుంది కలర్, బేబీ పింక్. కనకాంబరం ఉన్నాయి, ఇంకా చాలా రకాలే ఉన్నాయి. చిన్నోడు కనిపిస్తున్నాడా, ఏం ఆడుతున్నాడో చూడండి. ఫుల్ చెమట అయిపోయాడు. చిన్నగా నన్ను అక్కడ పైపు ఉంది పడతావు, ఇక్కడ్రా. అగ్గి చూస్తావా? ఇదంతా చూడు, చెమట చూడు ఎట్లా తడిచిపోయినావో. నీలేపా, నేను నిన్ను పట్టుకుంటే నువ్వు పోయి పిల్లోని పట్టుకుంటావా? ఎక్కడికి లాక్కుపోతున్నావు? అగ్గేం చూసావు? సరే ఇట్లా బా, అక్కడికి బా, మండల మీదకి మెల్లగా మెల్లగా. పరుగులు తప్ప నడక రాదే మనకి.
వీళ్ళకు భోగి మంటల్లాగా చలి మంటలు అసలు సిటీలో ఉన్న పిల్లలకి తెలియట్లేదు కదా, అందుకు విచిత్రంగా చూస్తున్నాడు. ఆహా, వాడు వస్తాడులే. ఇక్కడ నుంచే వేడి ఉంది, దగ్గర పోకూడదు. కూర్చోవడం ఎందుకు, ఇన్నంతే చూడు. ఫెన్సింగ్ ఇంకొంచెం తీసుకొచ్చాడు ఈయన, సరిపోదనేసి ఇలా ఈయనంతా వేస్తున్నాము. ఇది ఇల్లు కట్టే ప్లేస్, అది గార్డెన్ కదా. ఎందుకు మళ్ళీ ఫెన్సింగ్ అనుకుంటున్నారా? మా రాకీ గడి కోసమే. ఇంటి దగ్గర కూడా సేమ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ఇక్కడ వేసాం కదా ఫెన్సింగ్, మొక్కలు దవ్వేస్తున్నాడని. ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం. రాకీని తీసుకొస్తే ఇక్కడ వదిలేస్తాము, అటు పక్కకు పోకుండా ఫెన్సింగ్ వేసి గేట్ పెట్టుకోవాలి. మిగతా పని నెక్స్ట్ డే చేసుకుందాము అనేసి వెళ్ళే టైంలో మళ్ళీ అనిపించింది, నెక్స్ట్ డే ఇంట్లో వర్క్ ఉంటుంది, ఇంట్లో కూడా హార్వెస్ట్ ఉంది అని చెప్పి ఈయనొక్కడే అది ఫెన్సింగ్ పట్టుకోలేడు, వేసుకోలేడు. కాసేపు పట్టుకుంటామంటే అక్కడొకటి కడ్డీ చుట్టేస్తే నెక్స్ట్ డే కొంచెం భద్రంగా ఈయన కడ్డీ చుట్టేస్తాడు. అంటే వెల్డింగ్ చేయించట్లేదు అనమాట ఫెన్సింగ్కి, జస్ట్ పెద్ద పెద్ద పోల్స్ వేపించాం కదా అక్కడక్కడ, దానికి మెష్ చుట్ట తీసుకొచ్చేసి లాగి పట్టుకునేసి అక్కడక్కడ కడ్డీని చుట్టేస్తున్నాము. ఇది టెంపరీ కాబట్టి వెల్డింగ్ చేయించట్లేదు, అదంతా పెద్ద పని అయిపోతుంది, డబ్బులు కూడా ఎక్కువ అయిపోతుంది అనేసి సొంతంగానే ఈయన తీసుకొచ్చారు. మెష్ రీల్ చూపించాను కదా వీడియోలో, అది పెట్టేస్తున్నాము. ఇంక ఇల్లు కన్స్ట్రక్షన్ అదంతా అయిన తర్వాత గోడలు కట్టేయాల్సి వస్తుంది, మొత్తం కాంపౌండ్ వాళ్ళంతా చుట్టూ కూడా వచ్చేస్తుంది. మేబీ ఫెన్సింగ్ కూడా తీసేసి గోడ కట్టాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇది అప్పటి వరకు టెంపరీ, రాకీ ఆ పక్కకు తోటలోకి వెళ్ళకుండా తవ్వకుండా చూసుకోవడానికి. చూస్తున్నారా, ఇలా చుట్టేసాము. సో ఇది అండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు స్టార్ట్ చేసాము, పొద్దున్నే వచ్చేసాము, చిన్నోని స్కూల్కి పంపిస్తూనే వచ్చేసాము. ఇంకా సేఫ్టీకి అన్నీ తెచ్చుకున్నాను, స్కార్ఫ్ అన్నీ చుట్టుకునేకి. ఈరోజు చాలా పని ఉంది, ఇక్కడంతా క్లీనింగ్ ఉంది, సర్దేసి కొంచెం బండలంతా సరిగ్గా వేసి కొంచెం సిమెంట్ అనుకున్నాము. ఇంకా ఈ చెట్టు కూడా కొట్టేది ఉంది, మొత్తం చెట్టు అంటే మొత్తం కొట్టట్లేదు, కొంచెం ట్రిమ్ చేయాలి. పురుగు అంతా ఎక్కువ ఉండి చిన్న ముక్కలకు వచ్చేస్తుంది అనేసి ట్రిమ్ చేయాలనుకున్నాం. ఉయ్యాలకి 2 కొమ్మలు ఉన్నిచ్చి మిగిలినవి తీస్తాము. ఇంకా ఏమేమి పని చేపిస్తాము అదంతా నేను అప్డేట్ ఇస్తాను. మొత్తానికైతే అమ్మ చిన్నమ్మ ఆల్రెడీ ఇంట్లోకి వెళ్ళిపోయారు, ఆ లోపల కూడా కొంచెం సామాన్ వేసాం, చూపిస్తాను రండి. ఇక్కడ ఇంట్లో ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ హౌస్కి షిఫ్ట్ అవుతున్నాం, ఇల్లు కట్టుకునే వరకు ఇక్కడ దగ్గరలో చిన్న మాల్ ఇంట్లో కాబట్టి అక్కడ పట్టిన సామాన్ అంతా ఇక్కడ పెట్టేస్తున్నాం. పెట్టడానికి ఇవి అంటే కింద పెడితే పాతిళ్ళు కదా, చెదులు చీములు ఎలుకలు ఏమైనా వస్తాయేమో అని చెదులు ఎక్కువ ఉందంట ఇక్కడ. ప్రస్తుతానికైతే పెయింట్ వేయించాము, సో చెదుల నుండి కాపాడుకోవాలి.
ఒక పాము కనపడేసరికి ఏది కనపడినా భయమే. ఏమైంది? రిలాక్సింగ్ టైం కాసేపు. చాలా వరకు పని అయింది. బండలు తునిపోయినట్టు ఇక్కడ వేసాము, పెద్ద బండలు తీసి ఇక్కడ నిలబెట్టాము. ఇక్కడంతా చాలా వరకు క్లీన్ అయిందంతా. అక్కడ కాగితాలు అవంతా అగ్గి పెట్టేస్తామని వేసాము. ఇక్కడ అంతా ఎత్తుకునింది కదా, అంతా పోయింది. చూడాలి మళ్ళీ ఇక్కడంతా ఇంకా చేయాలి. ఇప్పటి వరకు అయితే మా పని అయిపోయింది. ఇంకా భోగి మంట కోసం అనేసి ఇప్పుడే రెడీ చేసి పెట్టేసాము. అక్కడ పాతవి కట్టెలు అవి ఇవి వేసేసాము. కలుపు అంతా ఎక్కువ అయిపోయింది, తీయాలి. ఈ సంక్రాంతి పండగ వల్ల పని నిలబడిపోయింది. అమ్మ ఇక్కడ వైట్ సిమెంట్ వేసేస్తూ ఉంది. మూలలంతా చీమలు వేస్తున్నాయి అనేసి. ఇట్లా చిన్న చిన్న వర్క్ కూడా వర్కర్స్ మీద ఆధారపడరు. మా ఇంట్లో అన్నీ అది తెలియకపోయినా కూడా తెలుసుకొని యూట్యూబ్లో కానీ వీడియోస్లో కానీ లేకుంటే ఎవరైనా చూసినప్పుడు గుర్తు తెచ్చుకొని మరీ చేసేసుకుంటాము. ఎక్కువ అమ్మ ఈయన అస్సలు ఆధారపడరు. చూడండి, అంటే కొత్త ఇల్లు కట్టుకునే వరకు ఈ సామాన్లకు డైనింగ్ సెట్ కానీ ఇట్లా మంచి మంచి ఉన్నాయి. చెదలు కానీ చీమలు కానీ ఇవంతా పాడు చేయకుండా ఉండాలంటే ఇల్లు కాస్త కాపాడుకోవాలి ఇంకొక 2 years. సో అందుకు మూలలంతా చీమలు అవంతా తొలచకుండా వేసేసింది వైట్ సిమెంట్ అమ్మ. కలుపుకుంటుంది. కొంచెం కొంచెం గ్లౌజెస్ తెచ్చుకోవాల్సింది, మర్చిపోయినాము. ఇది బెన్న గట్టిగా అయిపోతుంది వైట్ సిమెంట్. చిన్న చిన్న రంధ్రాలకు నార్మల్ సిమెంట్ కంటే ఇట్లా వైట్ సిమెంటే వేసేది. నార్మల్ వేయలేరు, ఫిల్ అవ్వదు చిన్న చిన్న హోల్స్. ఇది కొంచెం కొంచెంగా కలుపుకొని వేయాలి. అంతా ఒకసారి నీళ్ళు పోసి కలిపినామంటే వెంటనే గట్టిగా అయిపోతుంది. సో కొంచెం కొంచెం అవసరమైనంత నీళ్ళు తడుపుతూ వేసుకోవాలి. ఇక కలుపు అయితే చాలా ఉంది. చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తుందో, అంత కలిపే. మొక్కలు ఉండేది చాలా తక్కువ. పండగ అయిపోతూనే నేను మీకు వీడియో తీస్తాను. ఫస్ట్ హార్వెస్ట్ చూపిస్తాను. ఏమున్నాయి హార్వెస్ట్ అనేది కూడా చూపిస్తాను. బోలెడన్ని వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ చూడండి, మా చిన్నమ్మ ఆల్రెడీ కలుపు చాలా వరకు తీసేస్తోంది. ఎవరికి టైం ఉంటే వాళ్ళు కాస్త కాస్త అక్కడక్కడ తీసేస్తున్నారు కలుపు. మొన్న కొంచెం మా అమ్మ తీసింది, నేను కొంచెం తీసాను. ఈరోజు చిన్నమ్మ అంతా కలిపే, నేను నీళ్ళు పట్టడం అదంతా చూసుకుంటున్నా. చిన్నమ్మ కలుపు తీసేస్తోంది. మరి ఇది అండి వాళ్ళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్షులు చూడండి, ఫుల్ సౌండ్ వల్ల ఉంది కదా. చీకటి కూడా పడుతోంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం గార్డెనింగ్ ఎలా చేసుకోవాలి, మొక్కలు ఎలా వేసుకోవాలి, నేలలో కానీ పాట్లో కానీ ఎలా పెట్టుకోవాలి, కొత్త కొత్త వెరైటీస్ కానీ వాటి సీడ్స్ కానీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.